ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారికి ఏప్రిల్ 3వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు చాలా కీలకమైన రోజు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా 2 గంటల 40 నిమిషాల లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసి ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది. ఈ వార్త మీరు ఊహించనిది కావచ్చు. ఎప్పటినుంచో మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారు, పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవసాయ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఎదురు చూస్తున్న సమాధానం కూడా కావచ్చు, లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయొచ్చు. అలాగే మీరు చూపించే ఓర్పు, నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకురాగలదు. ఈ వీడియోలో ఆ వార్త ఏ విషయానికి సంబంధించినది, ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, తులారాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది అనేటువంటి విషయాలని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చుకునే ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా తులారాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే తులారాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతాల ఆలోచనలు మరుగేల వ్యక్తులండి. వాళ్ళ మనసు చాలా లోతనేది, సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు. తులారాశి వారికి ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వాళ్ళ మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భావోద్రేకం. వీళ్ళు పైగా మాట్లాడరు, పైగా నవ్వరు, పైగా ప్రేమించరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు, లేదా అస్సలు చెయ్యరు. తులారాశి వారు స్వభావం అయితే అస్సలు కాదండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తులారాశి వారు తమ బాధని బయటకి చెప్పరండి. లోపల ఎంత కష్టానైనా నేను బాగున్నాను అని చెప్పి మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళని ఎక్కువగా చూపిన వాళ్ళ మనసు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకరోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది. తులారాశి వారికి చాలా ప్రాక్టికల్గా గమనిస్తారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి, కానీ అయితే బయటకి చూపించరు. ఎవరినైనా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళ మనసులో నాటకాలు ఉండవు, మోసాలు ఉండవు, అధికారం కాదు, అంకిత భావమే ఉంటుంది. కానీ అదే ప్రేమలో దోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా మూసుకుపోతుంది. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోధైర్యం తులారాశి వారికి ఉంటుంది. అందుకే తులారాశి వారు సాధారణమైన మనుషులు కాదు, వాళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి చంద్రుడు, శని ప్రభావం, శివానుగ్రహం 3 కలిపి తులారాశి వారికి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇటీవల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి. కానీ ఈరోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మధ్యాహ్నం వచ్చే వార్త ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల లోపు ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది.
ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు బాకీ చెల్లింపు విషయం తేలడం కానీ, దూరమైన వ్యక్తి నుంచి అకస్మాత్తుగా సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ, లేదా మీ గురించి ఎవరో కీలకటంగా మాట్లాడడం. ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు, కానీ చివరికి మేలు చేసే దిశలోనే ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో తొందరగా మాట ఇవ్వకండి, కోపంతో సంప్రదించకండి, మౌనంగా వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది. తులారాశి వారు ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించిన లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 3, 7, 3. కలిసి వచ్చే రంగులు వచ్చేసి నేవీ బ్లూ, ఆరెంజ్ కలర్స్. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివానుగ్రహం, అమ్మవారి కరుణ తులారాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి ఇలా చేయగలిగితే మరింత మంచిది. ఇక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. మనసులో ఒక కోరిక మాత్రమే కోరుకోండి. ఆ కోరిక ఆలస్యమైనా తప్పకుండా నెరవేరే మార్గంలో పడుతుంది అన్నమాట. శుభ సంఖ్యలు చెప్పుకున్నాం కదా, 3, 7, 3. ఏ సంఖ్యలో, ఏ టైంలో, ఏ తేదీలో, డబ్బు మొత్తంలో, మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కనిపిస్తుంది. మీకు దైవానుగ్రహం తప్పకుండా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్ 3వ తారీఖు ఆ లెక్క తీరడం మొదలవుతుంది. ఈరోజు వచ్చిన ఆ వార్త మీ జీవితానికి ఒక మలుపు అవ్వబోతుంది. నమ్మకం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. దైవం మీ వైపే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.